ఈరోజు రమణ మహర్షి గారి శిష్యుడైన పాపాజీ గారు తన సత్సంగంలో శిష్యులకు చెప్పిన ఒక అద్భుత కథను వివరిస్తాను. ఒకానొక సమయంలో సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఒకరు ఉండేవారు. ఆయన ఒక కుమార్తె ఉండేది. యువరానికి యుక్త వయస్సు రావడంతో రాజుగారు ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. తన రాజ్యంలో ఉన్న అన్ని దేశాల యువరాజులకు ఈ విషయమై కబురు పంపారు. అయితే యువరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె అత్యంత వేగంగా పరుగెత్తగలదు. పరుగు పందెంలో ఆమెను ఓడించడం కాదు కదా, సమీపించడం కూడా అనితర సాధ్యమైన పని. అందుకే రాజు ఎవరైతే పరుగు పందెంలో ఆమెను జయిస్తారో వారినే ఆమె వరిస్తుందని చెప్తాడు. యువరాజులంతా యువరాణిని జయించాలని, తద్వారా సమస్త భూమండలాన్ని జయించాలనే ఉత్సాహంతో వివిధ దేశాల నుండి వచ్చారు. స్వయంవరం ప్రారంభమైంది. యువరాణి అత్యంత వేగంగా పరుగు తీయటం ప్రారంభించింది. యువరాజులంతా ఎలాగైనా ఆమెను జయించాలనే పట్టుదలతో ఆమెకై పరుగులు తీస్తున్నారు. అయితే యువరాణి చాలా టక్కరి. ఆమె ఒంటిపై ఉన్న అత్యంత విలువైన ఆభరణాలను ఒకటొకటిగా జారవిడుస్తూ పరుగులు తీస్తోంది. అది గమనించిన రాజులు ఆ ఆభరణాలకు ఆకర్షితులై అవి ఏరుకోవటం మొదలుపెట్టారు. ఆమెను జయిస్తే భూమండలమే సొంతమవుతుందన్న విషయం మరిచారు. ఈ విధంగా స్వయంవరం ముగిసే సమయానికి ఆమెను ఎవరూ జయించలేకపోయారు. మనం కూడా ఇంతే. ఇకనైనా సంసార చక్రం నుండి పడదామని భూమిపైకి వస్తాము. కానీ ఇక్కడకు వచ్చాక మాయ అనే యువరాణిని జయించలేక ఆమె ఆభరణాల ఉచ్చులో పడి రాజులుగా, బంటులుగా, జంతువులుగా మన విచారాలను అనుసరిస్తూ అనేక జన్మలెత్తుతూ ఉండిపోతాము. ఏ పాపాజీ వంటి వారో చెప్పిన ఇలాంటి కథలు విని కొంత ఆలోచనలో పడినా మళ్ళీ ఇంకో ఆభరణం కనపడగానే అన్నీ మర్చిపోయి పరుగులు తీస్తుంటాము. ఈ మాయ నుండి ఆ సద్గురుడు మనల్ని బయటపడేయాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక అద్భుతమైన కథతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.